మనం చూస్తే తెలంగాణలో లేటెస్ట్ డేటా కూడా 10.5 ఉంది. ఎస్టీల జనాభా. ట్రైబల్సే ఎక్కువగా ఈ బంబు పండిస్తారు కదా సార్. ఎదురు వీళ్ళకు దాదాపుగా ఒక 40 లక్షల మంది వరకు 33 లక్షల మంది వరకు ఉన్నారు. 10% వేసుకున్నా మనం ఒక కమ్యూనిటీ కూడా ఉన్నారు. అంటే పోడు భూములు ఉన్నాయి తెలంగాణలో, కావాల్సినంత ల్యాండ్ ఉంది. దళితులు వీళ్ళు ఎస్టీలు ఉన్నారు. పోడు భూములు వేయాలని ఏం రూల్ లేదు, అన్ని భూములు. అంటే ఈ బ్యాంబూ వెదురు అనగానే ఎక్కువగా మనకు ట్రైబల్సే పండిస్తారు కదా. అడవిలో ఉంటది కాబట్టి ఆ అడవిలో ట్రైబల్స్ ఉంటారు అనేది చూసి వాళ్ళు వేస్తారనేది నినాదం. బట్ ఆరిజిన్ మాత్రం మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ అంటాం చూడండి. ఆ 7 సిస్టర్స్ లో ముఖ్యంగా అస్సాం లో. నా క్వశ్చన్ ఏంటంటే సార్, తెలంగాణలో కావాల్సినంత భూమి ఉంది, రైతులు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళు పండించడానికి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? ఇప్పుడు వాట్, ఎందుకు, ఏమిటి, వై, ఎందుకు, హౌ, ఎలా చేయాలి, ఈ 3 వర్డ్స్ మనకు వర్తిస్తాయి. మరి ఈ బ్యాంబో ప్రిడామినెంట్ గా మన తెలంగాణలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకోండి, అక్కడ 1100 mm రైన్ఫాల్. అదే ఖమ్మం, కొత్తగూడెం తీసుకోండి, ఉమ్మడి జిల్లా, అక్కడ 1050 mm రైన్ఫాల్. అట్లాగే మీరు వరంగల్, భూపాలపల్లి ఇవన్నీ తీసుకోండి, ఇవి కూడా 1100 mm రైన్ఫాల్. ఓకే, ఎక్కడైతే రైన్ఫాల్ ఉందో అక్కడ బ్యాంబో ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ అడవి కానీ అక్కడే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ బ్యాంబోని ఏం చేశారంటే, ఒకప్పుడు ఇప్పుడు లిబరలైజేషన్ ఇచ్చేశారు. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ లో ఉండే, కానీ ఇప్పుడు లిబరలైజేషన్ అంటే గ్రాస్ ఫ్యామిలీ కింద, అంటే ఎవరైనా వేసుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్. ఇంతకుముందు ఏముండే, ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ ఫారెస్ట్ ల్యాండ్ లో వేయాలి, ప్రైవేట్ ల్యాండ్ లో ప్రోత్సహించబోయేది. అయితే మన గౌరవ ప్రధానమంత్రి 2018లో చైనా వెళ్ళారు. చైనాలో ఏంది, రన్నర్ బ్యాంబో అని ఉంటది. రన్నర్ బ్యాంబో అంటే నిలువుగా వస్తుంది. అక్కడ బ్యాంబో ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ బ్యాంబో ఇక్కడ ఎందుకు చేయొద్దు? 2014 వరకు నేషనల్ బ్యాంబో మిషన్ కంటిన్యూ అయింది. 2006-7 నుంచి 2014. తర్వాత బ్యాంబో పాలసీ వచ్చింది కానీ ఇంప్లిమెంట్ కావాలి. మరి 2018లో దీన్ని రీస్ట్రక్చరింగ్ చేశారు. రీస్ట్రక్చరింగ్ చేసి మనం బ్యాంబో పెద్ద ఎత్తున పెంచాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్, కమ్యూనిటీ ల్యాండ్స్, ప్రైవేట్ రైతుల ల్యాండ్స్ లో వేయాలి. దీనికి ఏం మార్గం? 12 డిపార్ట్మెంట్లు కలిసినాయి ఇక్కడ. 12 ఏంటి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పెట్రోల్ డిపార్ట్మెంట్, ఈ బొగ్గు డిపార్ట్మెంట్, ఎంఎస్ఎంఈ, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇవన్నీ ఏంది, తమ ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతాం. ట్రీట్మెంట్ అంటే బ్యాంబో ట్రీట్మెంట్ అంటే, బ్యాంబోలో సెల్యులోజ్, సెమీ సెల్యులోజ్ ఉంటుంది పచ్చిగా. అది పచ్చిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, చెదలు పడుతుంది. మరి బ్యాంబో సిఎన్జిగా కూడా వాడతాడు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, బయోగ్యాస్ గా కూడా వాడతాడు. ఎందుకు? బ్యాంబోని కాలబెడితే పొగ వస్తుంది, గడ్డి కాలబెడితే పొగ వస్తుంది. ఏ గడ్డి అయినా పొగ వస్తుంది అంటే అందులో గ్యాస్ ఉన్నట్టే కదా. అది మనం రైతులు గ్రహించాలి. బ్యాంబో మంచిది, ఇది ఏమంటాం, పచ్చ బంగారం. కాబట్టి బ్యాంబో వేసుకోవాలని మనం మొదటిసారి ఏం చేసాము, కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కి మనకు 2-3 జోన్లు ఉన్నాయి. అగ్రో క్లైమాటిక్ జోన్, సతరంగ తెలంగాణ అగ్రో క్లైమాటిక్, నార్థరన్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అని రాసి పంపించాం. వాళ్ళు దానికి తగ్గట్టు రికమెండెడ్ స్పీసీస్ కూడా ఇచ్చారు. లార్జ్ సైజ్, మీడియం సైజ్, స్మాల్ సైజ్, ఇవి వేసుకోవచ్చండి. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి సార్? ఎన్ని ఎకరాల్లో బ్యాంబూ పండించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు? టార్గెట్ కంటే రైతులు ఓన్ గా వేసుకున్నది ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, మాది కేవలం ఈ వచ్చే సంవత్సరానికి ఒక 2 కోట్లు పెట్టాము. ఈ సంవత్సరానికి కొద్ది మాత్రమే, ఒక 25 ఎకరాలు అయిపోయింది. 25, ఒక 37,000 మా బౌండరీ ప్లాంటేషన్, అది కూడా అయిపోతుంది. బ్యాంబోకు రాను రియాలిటీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు పిల్లెట్స్ ఉంది, పిల్లెట్స్ లో కూడా బ్యాంబో వాడచ్చు. ఇప్పుడు బయోమాస్ ఉంది. ఇప్పుడు నేషనల్ మిషన్ ఫర్ యూజ్ ఆఫ్ బయోమాస్ అని వచ్చింది. కో ఫైరింగ్ గా వాడతారు, అంటే బొగ్గుకు బదులు పిల్లెట్స్ వాడచ్చు, బ్యాంబో పిల్లెట్స్. కాబట్టి బ్యాంబోకి ఇంపార్టెన్స్ తగ్గలే. రోజుకు రైతులు బ్యాంబో వేసుకోవాలి. వేసుకుంటే పిల్లెట్ చేసుకుంటే ఎకరానికి 10 టన్నులు వచ్చినా, టన్ను 20,000 అమ్మినా 2 లక్షలు ఎటుకు. ఓకే.